ఇది నా ఒక్కదానికే కాదు, మా అందరికీ కలిపి తెచ్చుకున్నాం. ఎక్కడ అంటే విజయ ఆర్ట్ జ్యువెలరీలో. మాకు వీళ్ళు తెలిసిన వాళ్ళు కాబట్టి, అండ్ కలెక్షన్ కూడా చాలా బాగుంటుంది. అప్పట్లో అమ్మమ్మలు నానమ్మలు వేసుకునే లుక్ అనమాట ఇది. చాలా అంటే చాలా సూపర్ కలెక్షన్ అండి. వింటేజ్ కలెక్షన్ అయితే అద్దరిపోయింది. ఎవరింట్లో ఫంక్షన్ అయినా ఏ ఫంక్షన్ అయినా జ్యువెలరీ ఇక్కడ నుండే వెళ్తుంది కాబట్టి తెచ్చుకున్నప్పుడు కొంచెం ఎక్కువ తెచ్చుకుంటాం. ఈ సెట్ చూడండి అసలు ఎంత బాగుంది. ఇక్కడ స్క్రూ వచ్చింది, ఇలా స్క్రూ ఫిట్ చేసేస్తే వింటేజ్ లుక్ నెక్లెస్ లాగా అనమాట. దీనికి కమ్మలు వచ్చాయి. అండ్ ఇప్పుడు ఈ సోకు ఎక్కువ అయింది కదండి, చాలామంది పెట్టుకుంటున్నాను. నాకు కూడా కొంచెం సోకు చేసుకోవాలనిపించి తీసుకున్నాను అనమాట. ఇటు మా ఇంట్లో పెళ్ళి ఉంది, మీ అందరికీ తెలుసు. మా ఆడపడుచు వాళ్ళ అబ్బాయి పెళ్ళి అనమాట. పట్టు చీరలు కొనుక్కున్నాము, లెహెంగాస్ కొనుక్కున్నాం, లంగా ఓనీలు కొనుక్కున్నాం. ఏవి కొనుక్కున్నా సరే దాని మీద జ్యువెలరీ వేసుకోవాలి కదండి. సో జ్యువెలరీ కూడా తెచ్చుకున్నాం అనమాట. ఇది నా ఒక్కదానికే కాదు, మా అందరికీ కలిపి తెచ్చుకున్నాం. ఎక్కడ అంటే విజయ ఆర్ట్ జ్యువెలరీలో. మాకు వీళ్ళు తెలిసిన వాళ్ళు కాబట్టి, అండ్ కలెక్షన్ కూడా చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా సూపర్ కలెక్షన్ అండి. వింటేజ్ కలెక్షన్ అయితే అద్దరిపోయింది. చాలా టైం పట్టింది సెలెక్ట్ చేసుకోవడానికి. 3 hours పట్టిందా బాబా నాకు? 3 hours సెలెక్ట్ చేశాను. వచ్చిన వాళ్ళకు కూడా తెలియదు అసలు నేను ఏమేమి కొన్నాను, ఏం తెచ్చాను అని. కానీ వీళ్ళందరండి, యశు, వాణి, చిన్న, అర్చన, నిధి, నేను ఏది తెచ్చినా కూడా వీళ్ళకి నచ్చుతుంది. నువ్వు అంటే నాకు నిజంగానే నచ్చుతుందా లేకపోతే నాకు నో చెప్పకూడదని చెప్పరా? నాకు అర్థం కాదు. ఎవరింట్లో ఫంక్షన్ అయినా ఏ ఫంక్షన్ అయినా జ్యువెలరీ ఇక్కడ నుండే వెళ్తుంది కాబట్టి తెచ్చుకున్నప్పుడు కొంచెం ఎక్కువ తెచ్చుకుంటాం. సో కలెక్షన్ అయితే బాగుంది, మాకు నచ్చింది. ఎలా ఉందో ఇంకా మీరు చెప్పాలి. ఫస్ట్ సింపుల్ నాన్తాడు. ఇప్పుడు నాన్తాడు చాలా ట్రెండ్ అవుతుంది. అందరికీ నెక్స్ట్ వచ్చే డౌట్ ఏంటి అంటే, ఇప్పుడు మీరు విజయ ఆర్ట్ జ్యువెలరీ పేరు చెప్పారు కదా, అంటే ఇవన్నీ చూపిస్తున్నారు కదా, ప్రమోషన్ కదా, మీకు ఫ్రీ ఏమో అనుకుంటున్నారేమో. మాకు ఫ్రీ ఏం కాదు, మేము కూడా మనీ కడతాం. కాకపోతే నేను రెగ్యులర్గా వెళ్ళి అక్కడ ప్రమోట్ చేస్తాను కాబట్టి కొంచెం డిస్కౌంట్ అయితే నాకు ఇస్తారు. ఆ డిస్కౌంట్ ఒకటి యాడ్ చేస్తారు. సో అది మటుకి గుర్తుపెట్టుకోండి. ఇదిగోండి సింపుల్ నాన్తాడు, దీనికి ఇలా కమ్మలు వస్తాయి అన్నమాట. ఇదొక సెట్. అండ్ ఈ సెట్ రెడ్ అండ్ బ్లూ కలర్ శారీ ఉందండి, దాని మీద వేసుకొని చూస్తే మనకి చాలా బాగా అనిపించింది, అందుకని తీసుకున్నాను అనమాట. సీజెట్స్ వచ్చేసి కొంచెం వైట్ కుందన్ టైప్లో ఉంది ఇది. దీని కమ్మల బుట్టాలు చాలా బాగున్నాయి. వేరే దానికి కూడా సింపుల్గా పర్ల్ వేసేసుకొని ముత్యాల దండ వేసుకొని దానికి వేసుకుంటే బాగుంటుంది. ఆరెంజ్కి బ్రౌన్ కలర్ శారీ వచ్చింది, అది తెచ్చుకున్నాను అనమాట నేను. కంప్లీట్ వింటేజ్ శారీ అనమాట. అది ఎన్ని రోజుల నుండి వెతుకుతూ ఉంటే నాకు ఆరాధ్య సిల్క్స్లో దొరికింది ఆ శారీ. ఆ శారీ కోసమే ఎస్పెషల్లీ ఈ సెట్ వేసుకొని చూస్తే మటుకి చాలా బాగుంది. కాసుల పేరులో ఇలా డిఫరెంట్ లుక్ వచ్చిందండి. ఇది ఒక్కటి వేస్తే బాగుంటుంది అసలు, ఇంకా వేరే ఏం అవసరం లేదు. దీనికి కమ్మలు కొంచెం హెవీగానే వచ్చాయి. ఇది కంప్లీట్గా ఇది సెట్ లాగా తీసుకున్నాం అనమాట. ఏంటి అంటే పైననేమో నెక్లెస్, కిందకి ఇట్లా లాంగ్ హారం లాగా. సో వేసుకోవాలి అనుకుంటే ఇది ఒకటైనా వేసుకోవచ్చు, ఇదైనా వేసుకోవచ్చు. బట్ నేను రెండు కలిపి అయితే వేసుకున్నాను, దేనికి అదే సపరేట్గా వేసుకుందామని నేను తీసుకున్నాను. దీనికి కమ్మల బుట్టాల టైప్లో వచ్చాయి. ఇది ఎస్పెషల్లీ ఆ శారీ కోసమే తీసుకున్నాను. అండ్ ఇంకొకటి నాకు చాలా నచ్చింది ఏంటి అంటే, కాసుల పేరులో ఈ కలెక్షన్ చాలా బాగుంది. రెగ్యులర్గా శారీస్ కట్టుకొని బయటికి వెళ్తూ ఉంటాను కాబట్టి ఒకేసారి నేను ఎక్కువ తెచ్చేసుకుంటానండి. సో వేసుకున్నప్పుడల్లా ఒక్కొక్కటి వేసుకోవచ్చు కదా అని చెప్పేసి తెచ్చుకుంటాను అనమాట. ఇదిగోండి, ఇది చూడండి, ఓల్డ్ లుక్, అప్పట్లో అమ్మమ్మలు నానమ్మలు వేసుకునే లుక్ అనమాట ఇది. దీనికి కమ్మలు ఇలా వచ్చాయి. ఫినిషింగ్ చూసారా అసలు ఎంత బాగుందో.
ఒక్క సెట్ వేసుకుంటే అసలు అద్దిరిపోతుంది. అండ్ ఇవి సింపుల్గా పెట్టుకోవడానికి కమ్మలు. ఇది పెళ్ళికి నేను కట్టుకునే చీర, వైట్ కలర్ శారీ మీద జడా కుందన్స్ అంటారు కదా, ఆ కుందన్ సెట్స్ ఇవి. దీనికి కమ్మల బుట్టాలు పెట్టుకుందామని తెచ్చా. ఈ కమ్మల బుట్టాలతో పాటు కొప్పు పెట్టుకుందాము అనేసి, కొప్పుకి దీన్ని ఏమంటారబ్బా, పేర్లు గుర్తు రావట్లేదు, చెంపస్వరాలు, రైట్? చెంపస్వరాలకి ఇవి. ఇప్పుడు ఎక్కువ మంది కొప్పు వేసుకుంటున్నారు కదా, దానికోసమని ఇది. ఇవి చెంపస్వరాలు. ఇవి 2 సెట్ అనమాట. సో ఇవి లోపల పెట్టేసి మిగతా సెట్స్ చూపిస్తానండి. అర్చన తీసినవన్నీ కవర్లో పెట్టే గ్యాప్లో చూడండి నేను 2 తగిలించుకున్నాను. ఈ సెట్ చూడండి అసలు ఎంత బాగుంది. ఇక్కడ స్క్రూ వచ్చింది, ఇలా స్క్రూ ఫిట్ చేసేస్తే వింటేజ్ లుక్ నెక్లెస్ లాగా అనమాట. దీనికి కమ్మలు వచ్చాయి. అండ్ ఇప్పుడు ఈ సోకు ఎక్కువైంది కదండి, చాలామంది పెట్టుకుంటున్నాను. నాకు కూడా కొంచెం సోకు చేసుకోవాలనిపించి తీసుకున్నాను అనమాట. ఇటు కానీ బాగున్నాయి కదా, నిండుగా కనిపిస్తున్నాయి. అండ్ ముక్కుకి ఇలా పోగు అవన్నీ పెట్టుకుంటున్నారు కదా, అవన్నీ నాకు సెట్ కావాలి, నేను తీసుకోలేదు, ఓన్లీ చెవులకు తీసుకున్నాను. నెక్స్ట్ ఈరోజు వేసుకుంటాను, ఇది హల్దీ ఫంక్షన్లో వేసుకున్నాము అని. సింపుల్ నెక్లెస్. అసలు నా దగ్గర ఈ జ్యువెలరీ లేదు అసలు. సో ఫస్ట్ టైం ఈ జ్యువెలరీ తీసుకుంటున్నాను అనమాట. ఒకటేసారి తెచ్చుకుంటే అత్తమ్మ మీ ఆయన ఏమనరా అంటే, నేను బంగారం కొని పెట్టుకోలేను కదండి, పెట్టుకున్నా ఎక్కడ పడేస్తానో నాకే తెలియదు. కాబట్టి ఎప్పుడైనా ఇంట్లో ఈవెంట్స్ ఉన్నప్పుడు కొనుక్కోవడానికి మంచి పర్మిషన్ ఇస్తారనమాట. సో ఇది హల్దీకి పెట్టుకొని దాని మీద ఏమన్నా జుమ్కీ లాగా సెట్ చేసుకుందాము అనుకున్నాను. ఇది హెవీగా పెళ్ళికి పెట్టుకోవాల్సిన, అయ్యో నేను మీకు చూపించలేదు కదా, ఇది పెళ్లి చీర మీదకి వేసుకోవాలనుకున్నానండి. ఇది ఒకటే నెక్లెస్ పెద్దది లాంగ్ చైన్ లాగా వేసుకొని, దీనికి ఇయర్ రింగ్స్ ఉన్నాయి, కానీ కమ్మల బుట్టాలు నా దగ్గర అసలు లేవు జడా కుందన్స్లో అని ఇది తీసుకున్నాను. వేరే దానికి కూడా హ్యాపీగా పెట్టుకోవడానికి బాగున్నాయి. దీనికి చెంపస్వరాలు బాగుంటాయి. ఇదిగోండి, ఇవి కమ్మలు. ఇది ఇంకొకటి లాంగ్ హార్, నవరత్న కలర్స్లో ఉంటుంది. దీని కాస్ట్ వచ్చేసి కొన్ని కవర్ తీసేసాము, 3700. ఇదేమో ఇప్పుడు నానుతాడు. ఇది మా చెల్లి అడిగింది, చిన్న చెల్లి కోసం తీసుకొచ్చా. ఇది వీటి కమ్మలు, దీనికి కమ్మల సెట్. ఇది దొబ్బుతున్నావు సైడ్కి. సో ఇవి అయిపోతే ఇవి క్లీన్ చేసి లోపల పెట్టిన తర్వాత గాజులు, వడ్డానం కూడా ఉంది, అవి కూడా చూపిస్తాం. నెక్స్ట్ ఇంకా బ్యాంగిల్స్ దగ్గరకు వచ్చేసాం. ఇవన్నమాట, ఇది స్క్రూ టైప్లో ఉన్నాయి. అచ్చన నీ చేయబట్టు పెడతా. నాకు నేను రెడీ అవ్వడం కన్నా పక్కలను రెడీ చేయడం మస్తు ఇష్టం తెలుసా. బట్ రెడీ అవ్వడంలో నేనే ఎడ్డి అంటే నా టీం ఇంకా ఎడ్డి అంటారు చూడు, ఆ టైప్లో ఉంది. నేనే దీన్ని ఉల్టా పెట్టినా, ఇది తీయకుండా నువ్వు పెట్టించుకున్నావు. ఇది ముందుకు పెట్టాలి, కానీ బాగుంది కదా, మంచి హెవీగా ఉంది. ఇదిగోండి, ఇది బ్యాంగిల్ అనమాట. ఒక బ్యాంగిల్ వేసుకుంటే చాలు. అండ్ మళ్ళీ శారీస్ మీద సింపుల్గా వేసుకోవడానికి కుందన్ బ్యాంగిల్స్. ఇదొక సెట్. నాది యశుది సేమ్ సైజ్, మా అందరిది సేమ్ సైజ్ అండి. ఇది నా పెళ్ళిలో తెచ్చుకున్నది ఒక్కటి ఉంది. సో ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి చూద్దామని తెచ్చుకున్నాం. సో ఇవి మేము తెచ్చుకున్న నగలు. రెడీ అయిన తర్వాత ఎలాగో మీరు వీడియోలో చూసే ఉంటారు కాబట్టి ఇవి ఎలా పెట్టుకున్నాం, దేని మీదకి ఏం సెట్ చేసుకున్నాము అని నేను చెప్పక్కర్లేదు, మీకే తెలిసిపోతుంది. సో తెచ్చుకున్న తర్వాత ఒకసారి మీ అందరికీ చూపిద్దామని చిన్న వీడియో. బోర్ కొట్టలేదని నేను అనుకుంటున్నా. ఏది బాగుందో ఒకసారి కామెంట్ చేయండి. చలో మరి, బాయ్ బాయ్.